గణేష్ నిమజ్జనానికి గత ఏడాది 8,500 వాహనాలను ఆర్టీఏ సమకూర్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినాయక మండపాలు పెరిగాయి. గ్రేటర్ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 11,000 గణపతి మండపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనధికారికంగా మరో 15,000 మండపాలు ఉన్నాయన్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో వాహనదారులు అందుబాటులో ఉంచే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు కూడా కొంతమంది నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొన్నటి వరకు మండపాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసే ప్రక్రియ ముగియడంతో ఇప్పుడంతా కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అయితే నిర్వాహకులంతా కూడా దృష్టి పెట్టారు. ఊరేగింపు కోసం అవసరమైన వాహనాల కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే చూసుకున్నట్లయితే కూడా వాహనాలకైతే బుకింగ్ కూడా చేసుకుంటే నిమజ్జనం రోజు ఎటువంటి టెన్షన్ ఉండదని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అవసరమైన వాహనాలన్నీ కూడా సమకూర్చేందుకైతే ఇటు రవాణా శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు, డీసీఎంలు అలాగే రవాణాలో ఆటోలు సిద్ధం చేస్తున్నారు. రవాణా కోసం ఇప్పటికి చూసుకున్నట్లయితే కూడా 1,700 మంది దాకా దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు అయితే తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అయితే 8,500 వాహనాలకైతే సమకూర్చినట్టుగా అధికారులు అయితే తెలిపారు. గత ఏడాదిలో ఈ ఏడాది చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినాయక మండపాలు కూడా పెరిగినట్టు స్పష్టమవుతుంది. గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా అధికారిక లెక్కల ప్రకారం 11,000 గణపతి మండపాలు అయితే నమోదు కాగా అనధికారంగా చూసుకున్నట్లయితే కూడా మరో 17,000 వరకు కూడా మండపాలు ఉంటాయని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీంతో వాహనాలు సమకూర్చడానికి అయితే ఇప్పటికే ఆపరేటర్లతో సంప్రదింపులు కూడా జరిపినట్టు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్లకు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇష్టారాజ్యంగా వసూలు చేయకుండా ఉండడం కోసం అయితే ఆర్టీ అధికారులే ధర నిర్ణయించి వాహనాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన వాహనాలను అయితే వాహనాలకు నెంబర్లను కేటాయించి రూట్ల వారీగా మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచుతామని కూడా అధికారులు తెలిపారు. ఈసారి దాదాపు 10,000 వాహనాలు అందుబాటులో ఉంటాయనే అవకాశం అయితే ఉందని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇటు నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. తొందరగా కొందరు ఇప్పటికే 1వ రోజు, 2వ రోజు కూడా నిమజ్జన ప్రక్రియ చేస్తున్నారు. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకా నిమజ్జనాల కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతూ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు రవాణా సంస్థ కావచ్చు, ఇటు నిమజ్జనానికి విగ్రహాలన్నీ తరలించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు వెహికల్స్ కూడా ఈసారి ఎక్కువగా పెంచే అవకాశం కూడా ఉంది. ప్రవీణ్తో ప్రియాంక. మూసీ అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా డిపిఆర్ పనులు మొదలు పెట్టాలని సూచించారు. వచ్చే వలయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గతంలో మూసీ నది అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరిగినప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా వీలంత త్వరగా పనులు ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మూసీ నది పునర్జీవన ప్రాజెక్టుకి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ నది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డిపిఆర్ పై చర్చించేందుకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో బుధవారం ఉన్నతాధికారులతో ఆయన అయితే సమీక్షించారు. అయితే ప్రాథమిక నివేదికలో వేర్వేరు అంశాలను అధికారులు సీఎంకు వివరించగా రోడ్లు అలాగే క్రీడా వసతులు ఇతర విషయాల్లో సీఎం సవరణలు అయితే సూచించారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపుగఢ్ వరకు, రెండో దశలో గంటిపేట నుంచి బాపుగఢ్ వరకు అభివృద్ధి పనులు చేపట్టాలని, గేట్వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర్ నదికి ఇరువైపులా ఉన్న రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నల్లు లేని కూడలను సాకారం చేసేలా ప్రణాళికలు ఉండాలి. అలాగే బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ రోడ్డును కలుపుతూ మీరాలం చెరువు మీదుగా నిర్మించే తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జిని PVNR ఎక్స్ప్రెస్ వేతో కలపాలి. అందుకోసం చింతల్మెట్ నుంచి PVNRS ఎక్స్ప్రెస్ వే వరకు రోడ్డును విస్తరించండి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఉన్నతాధికారులందరికీ కూడా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అలాగే పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అయిన జయేష్ రంజన్, అలాగే సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, అలాగే పూరపాలక శాఖ కార్యదర్శి అయిన ఇలంబర్తి, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇలా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సో మొత్తానికి ఇదివరకు చూసుకున్నట్లయితే కూడా గతంలో
మూసీ నది అభివృద్ధి పనులు త్వరలో చేపడతామని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రణాళికలు సరిగా సిద్ధంగా కాకపోవడం, అలాగే అన్ని శాఖల మధ్యలో సమన్వయ లోపం కారణంగా గతంలో కాస్త ఆలస్యం జరిగినప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా వీలంత త్వరగా ఈ మూసీ నదిని అభివృద్ధి చేయాలని కూడా ఉన్నతాధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా 100 ఏళ్ల నాటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మూసీ నదిని అంతా కూడా త్వరగా అభివృద్ధి పనులు చేపట్టాలని, దీనికోసం మాస్టర్ ప్లాన్ వీలంత త్వరగా రూపొందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మూసీ నది కనుక అభివృద్ధిలోకి వచ్చినట్లయితే మంచి పర్యాటక ప్రదేశంగా కూడా ఇది కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.